ఇంతవరకు 13తో కొన్ని ఉదాహరణలు చూసాం. ఇప్పుడు 14తో చూద్దాం. 14 ఒకటే కాదు, 15, 16, 17, 18 ఒక్కొక్క ఉదాహరణ చొప్పున తీసుకుంటూ వెళదాం. అందులో ముందుగా 14తో తీసుకున్నప్పుడు 16 14 ఎంత? 13 ఎక్కడానికి ఉన్నటువంటి పరిస్థితి 14 నుంచి 19 వరకు కూడా ఉంటాయి. పిల్లలు సామాన్యంగా రాకపోవచ్చు. ఇటువంటిప్పుడు 4 ఆరులు ముందర అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకిని పై ఒకట్ల స్థానంలో ఉన్న అంకితో డైరెక్ట్గా గుణించేసుకోవాలి. 4 ఆరులు 24. 2 అంకెలు వచ్చాయి కనుక అక్కడ వేసుకుని కామా పెట్టుకుందాం దాని ముందర. తర్వాత 4 ఒకట్లు 4 ప్లస్ 6 10. ఇంకా గుణించి అయిపోయి కనుక పై అంకి చివరి వేసేసుకోవడం. సెటిల్మెంట్స్ చేస్తే ఇక్కడ 4 అంటే అడ్జస్ట్మెంట్స్. ఈ 2 10 కలిపితే 12, 12లో 2 వేసుకుందాం. ఆ ఒకటిని దీన్ని కలుపుకుందాం. 224 ఆన్సర్ వస్తుంది. ఇంకో ఉదాహరణ 27 14 తీసుకుందాం. అని 20 లోపుగా ఉన్న అంకి లెక్కలది ఏ అంకి మొత్తం మిగతా వెరైటీస్ కూడా చూద్దాం మనం. 4 ఏళ్ళు 28, 4 2 8 ప్లస్ 7 15. తర్వాత 2 వేసేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఇక్కడ 8, 2 ప్లస్ 15 17లో 7. ఆ ఒకటి దీనికి కలిస్తే 378 ఆన్సర్ అవుతుంది. 236తో చేద్దాం. 3 అంకెల సంఖ్యతోటి. ఎన్ని అంకెల సంఖ్య అయినా ఒకటే పద్ధతి, కానీ ఉదాహరణగా తీసుకుందాం. 4 ఆరులు 24, 4 మూళ్ళు 12 ప్లస్ 6 18, 4 2 8 ప్లస్ 3 11. దాని ముందర 2. అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఇక్కడ 4. అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు కూడా ఒకట్ల స్థానం నుంచే స్టార్ట్ చేయాలి, వన్స్ ప్లేస్ నుంచే. ఇక్కడ 4, 2 ప్లస్ 18 20 అవుతుంది. అందులో 0 వేసుకుందాం. 2 పక్కదానికి క్యారీ. సో 11 ప్లస్ 2 13 అవుతుంది. అందులో 3 తీసుకుందాం. ఆ ఒకటిని ఫర్దర్ క్యారీగా తీసుకుంటే 1 ప్లస్ 2 3 అవుతుంది. 3304 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 483తో 14 చేద్దాం. 4 మూళ్ళు 12, 4 8 32 ప్లస్ 3 35, 4 4 16 ప్లస్ 8 24. దాని ముందు 4. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అంకెను పెట్టుకుంటూ వస్తే ఇక్కడ 2. ఈ ఒకటి 35 కలిసి 36 అవుతుంది. అందులో 6. అక్కడున్న 3ని దీనికి పట్టుకొస్తే 27, 24 ప్లస్ 3 27. ఆ 7ని ఇక్కడ వేసుకుందాం. ఆ 2 దీనికి కలుపుదాం. 2 ప్లస్ 4 6 67 62 అవుతుంది. 679తో 14 చేద్దాం. ఇదే ప్రొసీజర్. సంస్కృతంలో ఒక మాట ఉంది, ఇది ఇన్నేసి ఉదాహరణ చెప్పాలి, అర్థమయ్యేదా చెప్పాలి, జ్ఞాపకం ఉండేట్లా చెప్పాలి. శాస్త్రస్య జామితా నాస్తి. శాస్త్రాన్ని విసుగులేదు. ఆ ఉదాహరణని మన దృష్టిలో పెట్టుకుంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చేసి తీరాల్సిందే. 4 9 36, 4 7 28 ప్లస్ 9 37, 4 6 24 ప్లస్ 7 31. దాని ముందు 6. అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఇక్కడ 6. ఈ 3 37 కలిస్తే 40. 40లో 0 తీసుకుందాం. ఆ 4ని 31 కలుపుదాం. 35. అక్కడ 5 తీసుకుందాం. ఆ 35లో 3 పట్టుకుని 6 కలుపుదాం. 9 అవుతుంది. సో ఆన్సర్ 9506 అవుతుంది. ఇప్పుడు మిగతా సంఖ్యలతో కూడా గుణకారాలు చూద్దాం ఒక్కొక్క ఉదాహరణ చొప్పున. ప్రొసీజర్ మనకు అర్థమైంది, మోడల్స్ కోసం తీసుకుంటున్నాం. ఇది 15తో చేస్తే అలాగా 32 15, 5 2 10, 5 3 15 ప్లస్ 2 17. తర్వాత చివరి 3 అంటే 0. 1 ప్లస్ 17 18, 18లో 8 తీసుకుందాం. ఆ 1ని 3 కలుపుదాం. 480 అవుతుంది ఆన్సర్. 15 యొక్క సామాన్యంగా వస్తుంది కనుక ఈ 15 2 30, 3 ఉంటుంది. 15 3 45 ప్లస్ 3 48. డైరెక్ట్గా ఆన్సర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 124 16 ఎంత? 15 ఎక్కని ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇంకా అన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 4
24. మామూలుగా అయితే స్థానం కింద స్థానం వేసి ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఇంకా అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఉంది. ఒక్కొక్కటి 2 డిజిట్స్ వస్తున్నాయి ఒక్కొక్క స్థానానికి, కనుక మనం కొంచెం కుడిపక్క జరుపుకొని అక్కడి నుంచి మనం వేసుకుంటూ వస్తున్నాం. 6 4 24, 6 2 12 ప్లస్ 4 16, 6 1 6 ప్లస్ 2 8, చివరిని 1 ఎడమ పక్కన అడ్జస్ట్ చేస్తే ఇక్కడ 4, 2 ప్లస్ 16 18, 18 8 మాత్రమే తీసుకుందాం. అక్కడ వచ్చినటువంటి 10వ స్థానంలో ఉన్న 1 పక్కదాన్ని కలుపుదాం. 1 8 9 అవుతుంది. అక్కడ క్యారీ ఏం లేదు అంటే 1 వస్తుంది, 1984 అవుతుంది. ఇప్పుడు 318 × 17 తీసుకుందాం. 7 8 56, 7 1 7 ప్లస్ 8 15, 7 3 21 ప్లస్ 1 22, దాని ముందు 3 అడ్జస్ట్ చేస్తే ఇక్కడ 6, 5 ప్లస్ 15 20, 20లో 0 వేసుకుందాం. 2 దీన్ని కలుపుదాం. 22 ప్లస్ 2 24, అందులో 4ని ఇక్కడ వేసుకుందాం. ఆ 2ని 3 కలుపుదాం, 5 అవుతుంది. 5 వేల 406. అట్లాగే 523ని 18తో చేద్దాం. 523 × 18, 8 3 సార్ 24, 8 2 సార్ 16 ప్లస్ 3 19, 8 5 సార్ 40 ప్లస్ 2 42, చివరిని 5. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ విల్ గెట్ ఇక్కడ 4, 2 19తో కలిసి 21, అందులో 1, ఆ 2 42 కలిపితే 44, అందులో 4, ఆ 4ని 5 కలిపితే 9, 94 14. ఇంకొక ఉదాహరణ 746 × 19, 746ని 19తో గుణిస్తే ఎంత? 9 6 54, 9 4 36 ప్లస్ 6 42, 9 7 63 ప్లస్ 4 67, చివరిని 7. అంకెల కింద మళ్ళీ వాటి స్థానాలు విలువ ప్రకారం వేసుకుంటూ వస్తే 4, 5 42 కలిపితే 47, అందులో 7, 4ని 67 కలిపితే 71, 71లో 1, ఆ 7ని 7 కలిపితే 14, సో 14,174 ఆన్సర్ వస్తుంది. ఈ రకంగా మనం 11వ ఎక్కానికి, 12వ ఎక్కానికి, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు కూడా మోడల్స్ అన్నీ చూసాం. వీటన్నిటిలోనూ కామన్గా ఒక ఫ్యాక్టర్ ఉంది, అది అబ్జర్వ్ చేసే ఉంటాం. గుణించిన తర్వాత ఆఖరిని ఎడం పక్క పై అంకెలో ఉండేటటువంటి అంకెని యాజ్ ఇట్ ఈజ్గా కింద వేసేసుకుంటున్నాం. ఎందుచేత? ఒకే ఒక కారణం, కింద గుణిస్తున్నటువంటి వాటిలో ఎడం పక్కన 1 ఉంది. అంటే ఇది 10వ స్థానంలో 1 ఉంది. అన్నింటిలోనూ కూడా ఉదాహరణ చూసుకోండి. ఆ 1తో గుణిస్తే 1 3 3, లేదా 1 5 5, 1 7 7, ఎక్కడ చేసినా అల్టిమేట్ అది వస్తుంది కనుక పై అంకెనే వేసేసుకుంటాం మనం. ఈ రకంగా మనం చిన్న చిన్న అంకెలతోటి గుణకారాలు చేసేప్పుడు, చిన్నదే కానీ వాటి ఎక్కాలు రానప్పుడు, ఈ రకమైనటువంటి మన ఈ సులభ పద్ధతిని మనం వాడుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ 10వ స్థానంలో 1 కాకపోతే ఏం చేయాలి? మిగతా అంకెలన్నీ ఉన్నాయి. ఇందులో మనం తీసుకున్న దాంట్లో 1వ స్థానంలో 1 ఉంది, 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 9 వరకు తీసుకున్నాం. కానీ 10వ స్థానంలో మాత్రం 1 ఉన్నటువంటి సంఖ్యతోటి గుణిస్తున్నాం. అది కానప్పుడు ఏం చేయాలి? వాటికి వేదగణితం అక్కడ శరణ్యం అవుతుంది. ఆ సూత్రాలని, వాటి వివరాలని తర్వాత చూద్దాం మనం.